నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాక్ పెయిన్. అంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఆడవాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్‌తో వస్తదా? మగవాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వస్తదా? ఆడవాళ్ళకి ఏంటంటే మెయిన్ సి సెక్షన్స్ అది అయినప్పుడు నడుముకి ఇంజెక్షన్ చేస్తారు కాబట్టి దాని ద్వారా గూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇంకొకటి మగవాళ్ళకి ఏంటంటే సేమ్ ఈ ఐటీ ఎంప్లాయీస్ కంటిన్యూయస్‌గా కూర్చొని వర్క్ చేయడం వల్ల గూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తది. ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇందులో కూడా మళ్ళా వేరియస్ ఉంటాయి కదా సార్. అంటే అప్పర్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ చాలా రీజన్స్ ఉంటాయి కదా సార్. అసలు ఈ బ్యాక్ పెయిన్ గురించి డౌట్స్ అన్ని క్లారిఫై చేయండి మాకు. బ్యాక్ పెయిన్ అనేది చాలా 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 కామన్ అమ్మ. ఓకే. అందరికీ అన్ని వయసుల వాళ్ళకి ఏదో టైం అప్పుడు ఎప్పుడో అప్పుడు ఎంతో కొంతకాలం పాటు నడుము నొప్పి లేని వాళ్ళు ఎవరూ లేరు. అవును సార్. సో ఇది అందరిలోనే ఉంటుందమ్మా. వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనేటువంటి విషయం లేదు, అసలు అందరికీ ఉంటుంది. ఓకే. మానవుడు అనే జంతువు ఏదైతే ఉన్నదో అది రెండు కాళ్ళ మీద నడిచినప్పటి నుంచి ఇటువంటి ప్రాబ్లము వస్తుంది అన్న విషయం సైన్స్లో తెలిసిందమ్మా. ఓకే. సో దానికి మనం చూసుకున్నాం అనుకోండమ్మా, వెన్నుపూస మనకేమో ఇది బోనీ స్ట్రక్చరు, దీని చుట్టూ తను రకరకాలైనటువంటి కండరాలు అవి ఉంటాయి. అది కాకుండా మనకేంటంటే ఇప్పుడు మన వెన్నుపూస వెనకాతల మనకు ఉండే స్పైనల్ కార్డ్ ఉంటుందన్నమాట, వెన్నుపాము ఉంటుంది. దాని నుంచి బయటికి నరాలు వచ్చి కాళ్ళల్లోకి వెళ్తాయి. ఓకే. సో మన నర్వస్ సిస్టమ్ అంతా చూసుకుంటే మన బ్రెయిన్ నుంచి వచ్చి ఈ స్పైనల్ కార్డ్ ద్వారా అన్ని ఎక్స్ట్రిమిటీస్కి, అంటే అన్ని కాళ్ళకి చేతులకి వెళ్తుందన్నమాట. సో ఈ మధ్య నుండే విషయాల్లో ఎక్కడ ఏం జరిగినా ఈ ఈ కండరాల్లో కానీ, లేకపోతే ఈ ఎముకల్లో కానీ, లేకపోతే ఈ రెండు వెర్టిబ్రల్ బాడీస్కి మధ్యన డిస్క్ అని ఒకటి ఉంటుందమ్మా. దీన్ని డిస్క్ అంటారు. ఇది కొన్ని సార్లు ఏమవుతుందంటే అది లోపలే ఉండకుండా ఇలా మీరు ఇక్కడ చూసారనుకోండి, కొంతవరకు బయటకు వచ్చి ఒక్కొక్కసారి ఆ నరాన్ని నొక్కడం జరుగుతుంది. నొక్కినప్పుడు ఆ నరాన్ని నొక్కడం వలన నొప్పి రావడం జరుగుతుంది. సో ఇలాగ ఏ రకమైనటువంటి విషయం చేత అయినా సరే నొప్పి రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయసు వాళ్ళకి నడుము నొప్పి వచ్చింది, వాళ్ళకేమో వాళ్ళల్లోని ఎముకలు మెత్తబడిపోయి అంటారు. ఓకే. మెత్తబడిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చిన్న పిసరు ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా, లేకపోతే చిన్న పిసరు ఏదైనా అయినా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మన వెర్టిబ్రల్ బాడీ ఉంటుంది కదా, ఇది కొలాప్స్ అయిపోతుంది. అది నలిగిపోయినట్లుగా అయిపోయినప్పుడు దాని నుంచి కూడా నొప్పి రావచ్చు. సో పెద్ద వయసు వాళ్ళకి అటువంటివి. చిన్న వయసు వాళ్ళకేమో ఈ డిస్కుల వలన, ఇంకా ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న దెబ్బలు అవి ఇవి ఎక్కడైనా తగలచ్చు. తగిలినప్పుడు వెనకాతలు ఉన్నవి కానీ, ఇక్కడున్నవి కానీ ఎముకలకో లేకపోతే కండరాలకో దేనికైనా దెబ్బలు తగలచ్చు. సో అలాంటి వాటి వలన రావచ్చు. అలా కాకుండా వేరేగా చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఇంకా. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళ తాలూకు ఈ నొప్పి అనేది ఎలా మొదలైంది ఏంటి, దాని వ్యవహారం ఏంటి చూసుకొని దానికి అవసరం ఉండేటువంటి మళ్ళీ పరీక్షలు అవన్నీ చేస్తే మనకి కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మాకు స్పైన్ ట్యూబర్క్లోసిస్ వచ్చిందండి అంటారు, వాళ్ళు కూడా నడుము నొప్పితో రావచ్చు. సో మనం అది ఇన్ఫెక్షనా, లేకపోతే దెబ్బ తగలడం వలన, లేకపోతే దేనివల్ల అనేది వాళ్ళకి నొప్పి వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకొని దానికి అవసరం ఉండేటువంటి వైద్యం చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి కొద్ది కాలం బట్టి ఉందా, ఎక్కువ కాలం బట్టి దానికి ఏం జరుగుతుంది అన్న విషయం ఉంటుందన్నమాట. కొంతమందికి సింపుల్గా చెప్పాలనుకుంటే చాలామంది మెయిన్గా మగవాళ్ళల్లో యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అని ఒక కండిషన్ ఉందన్నమాట. ఒక వాతం జబ్బు లాంటిది ఉంది. అది వాళ్ళకి సర్వసాధారణంగా చిన్న వయసులోనే మగవాళ్ళలో నడుము నొప్పి వచ్చింది అనుకున్నాం అనుకోండి, అది ఈ వాతం జబ్బు వలన రావచ్చు. వాళ్ళకి వేరేగా ఏమీ లేకపోయినప్పటికీ వాళ్ళకి నడుము నొప్పి ఉండొచ్చు. సో ఒక్కొక్క వయసుని బట్టి, దీన్ని బట్టి అక్కడక్కడ రకరకాలైన కారణాల వలన నడుము నొప్పి వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్లుగా సిజేరియన్ సెక్షన్ చేయించుకోవడం వలన, నడుముకి ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇవ్వడం వలన అనే విషయాన్ని బాగా జాగ్రత్తగా పరిశోధించి తేల్చినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళందరిలో నేను అంటే ఎన్ని వేల మందినో చూస్తే అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఇంజెక్షన్ చేయించుకోవడం వలన కానీ, లేకపోతే సిజేరియన్ సెక్షన్ చేయడం వలన కానీ వాళ్ళకి ప్రత్యేకంగా నడుము నొప్పి
అంటే ఆ పరిశోధనలో తెలియని విషయం ఏంటంటే దానివల్ల కాదు అనే విషయం తేలింది. ఓకే. అది చాలామందికి అంటే దాన్ని అపోహ అనాలో, లేకపోతే ఒక రకమైన నమ్మకం అనాలో, లేకపోతే ఒక రకమైనటువంటి అభిప్రాయం అనాలో, ఇది పరిశోధనలో అయితే తేలలేదు. ఓకే. సో, అది కారణం చాలామందికి కాకపోవడానికే ఎక్కువ అవకాశం. అది దీన్ని అంటే ఇంకా నిజం చెప్పాలంటే సిజేరియన్ సెక్షన్ చేసిన వాళ్ళల్లో కడుపు తాలూకు కండరాలకి బలం తగ్గడం వలన మనకి ఏదైతే వెన్నుపూసకు అవసరం ఉండేటువంటి సపోర్టు ఈ కండరాల వలన ఉంటుందన్నమాట. ఈ ఓకే. కండరాల్లో ఆ రకమైనటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల నడుము నొప్పి, సిజేరియన్ సెక్షను అవన్నీ ఏదో చెప్పుకోవడానికి అవకాశం ఉంది గానీ, ఓకే. ఈ నడుము నొప్పి దానివలన అనేటువంటి విషయం పరిశోధనలో అయితే ఎక్కడా కనిపించలేదు.